మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుమ్మ లక్ష్మీపురం ఏజెన్సీ రైతుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దాదుపురం మహిళా రైతు రేకుల షెడ్, బోర్ సహా బొప్పాయి, అరటి తోటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఏ క్షణం గజరాజులు దాడి చేస్తాయోనని భయంతో గ్రామస్తులు వణికిపోతున్నారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పొలం పనులకు వెళ్తున్నామంటున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఒకటి, 2, 3, 4, 5, 6 ఉన్నాయి సార్. 6, 7 ఉన్నాయి. మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుమ్మ లక్ష్మీపురం ఏజెన్సీ రైతుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దాదుపురం మహిళా రైతు యొక్క ఇంటికి సంబంధించిన రేకుల షెడ్, అలాగే బోర్ సహా పక్కనే ఉన్న బొప్పాయి, అరటి తోటలను కూడా ఏనుగులు ధ్వంసం చేశాయి. మొత్తం 6 నుంచి 7 ఏనుగుల వరకు ఉంటాయంటూ కూడా అంచనా వేస్తున్నారు. ఏ క్షణం గజరాజులు తమ మీద దాడి చేస్తాయో అంటూ కూడా గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని పొలం పనులకు వెళ్తున్నామని చెప్తున్నారు గ్రామస్తులు. దీనికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 10 నిమిషాలతోటి పరిగెట్టి వెళ్ళాము ఇలాగ అరుపులతోటి. మరి ఉంటే చచ్చిపోతాం. మరి నిద్ర మత్తులోనో బతికి పరిగెట్టి వెళ్ళిపోయినాం. లేకపోతే చచ్చిపోతాం. మరి 10 నిమిషాలే మాకు లేపించింది. దేవుడు మాకు కాపాడ్డాడు. మరి ఇక్కడ పూర్వం నుంచి మా అత్త మామ ఉన్నారు. మేము పెళ్ళి ఒక ముందు నుంచి ఇక్కడ పాక కట్టి ఉన్నాం నాయన. రాత్రి జరిగిన సంకటన మేము చెప్పలేపోనాం. చెప్పన్నటికి కూడా భయం వేసేస్తుంది. చచ్చిపోతాం. మరి 10 నిమిషాలతోటి పరిగెట్టి వెళ్ళాము ఇలాగ అరుపులతోటి. మరి ఉంటే చచ్చిపోతాం. మరి నిద్ర మత్తులోనో బతికి పరిగెట్టి వెళ్ళిపోయినాం. లేకపోతే చచ్చిపోతాం. మరి 10 నిమిషాలు